వెల్కమ్ టు న్యూస్ నెస్ట్. నమస్కారం. గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి మామిగన్ అన్న తర్వాత ప్రజలు నవ్వుకుంటున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఘోరం జరిగిపోతూ ఉంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, నిర్మాణ వ్యయం విపరీతంగా ఉందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. అసలు అమరావతి కట్టుబడి ఏంటి, ఎంత ఖర్చు అవుతూ ఉంది, మిగతా రాజధానులతో పోల్చుకుంటే ఇక్కడ ఎలా ఉంది, నిజంగానే అక్రమాలు జరుగుతూ ఉన్నాయా, దోపిడీ జరుగుతూ ఉందా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు. మన వీక్ష అమరావతి నగర నిర్మాణానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఒకే చాటు డబ్బంతా పోస్తున్నారు, వికేంద్రీకరణ జరగడం లేదు, మిగతా ప్రాంతాలు అన్యాయం అవుతాయని అంటూనే చదరపు అడుగు సుమారుగా 15,000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి కడుతున్నారు అంటున్నారు. అది చాలా ఎక్కువ రేట్ అంటున్నాడు. నిజంగానే ఎక్కువ రేట్ అనిపిస్తుంది మీకు? వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి బ్రహ్మగారు, ఎవరైనా ఒక అంశం మీద మాట్లాడేటప్పుడు ఆ అంశం పట్ల కనీస పరిజ్ఞానం అయితే ఉండాలి. కనీస పరిజ్ఞానం లేదు, ఎవరైనా చెప్పినప్పుడు దాంట్లో ఉన్న విషయాన్ని సంగ్రహించే శక్తి అన్నా ఉండాలి. లేదు, అది కూడా లేదు, అవతల శక్తి చెప్పిన అంశాన్ని బెరీజ్ వేసుకునే జ్ఞానం అన్నా ఉండాలి. అంతేగాని ఎవరు ఏది చెబితే అది విని మాట్లాడటం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన తీరుకు ఉదాహరణగా అవుతుంది. అతను 60,000 కూడా వెళ్తుంది ఎస్ఎఫ్టీ రేటు రేపు పూర్తి అయ్యేటప్పుడు. కానీ అమరావతి సచివాలయ నిర్మాణ ఖర్చులు, అమరావతి నిర్మాణ ఖర్చుల గురించి చెప్పాడు. అంటే వాళ్ళు ఋషికొండ ప్యాలెస్ని దృష్టిలో పెట్టుకుని ఆ రేట్లో చెప్తున్నాడండి. దానికి ఎట్లాగో బోర్డు ఖర్చు పెట్టారు. సుమారు 40,000 రూపాయలు ఎంత అయింది అన్నారు చదరపడి. అదేముంది, నాకు 4 ఏళ్ళు పోతే ఆ ఖర్చు మోపుడయ్యి 60,000 కోట్లు చేరొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అదే ఇప్పుడు ఏదైనా ఇంజనీరింగ్ వ్యవహారాలు అనేది, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నా, అమరావతి కడుతున్నా, ఇంకేమైనా రోడ్లు వేస్తున్నా, రైలు మార్గాలు వేస్తున్నా, ఫ్లైఓవర్లు కడుతున్నా, దానికంటూ ఒక సగటు రేటు ఉంటుందండి. నేషనల్ హైవే ఉందనుకోండి, నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ అయితే కిలోమీటర్కి ఇంత అనేది ఒక ల్యాండ్ మార్క్, అంటే ఒక థంబ్ రూల్, అంటే దానికి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుందండి. ఇంకోటి అది ఒక అందాజ ఒక ఇంత అని 10 కోట్లు అని అనుకోండి, కానీ ఆ 10 కోట్లకి 1 కోటి ఎక్కువ అవ్వచ్చు, 1 కోటి తక్కువ కూడా అవ్వచ్చు. అది ఏంటంటే స్థానికంగా దొరికే మెటీరియల్స్ లభ్యత, దాని దూరాన్ని బట్టి, సాయిల్ని బట్టి ఉంటుంది. అది కూడా ఇవే అంశాలన్నీ ఇమిడి ఉంటాయి. రెండోది ఏంటంటే, తర్వాత భూమిని ముందు వాళ్ళు సర్వే చేసి ఏ లెవెల్లో ఉందో చూస్తారండి. కారిడార్ వేసిన తర్వాత ఏ లెవెల్ ఎక్కడెక్కడ ఎంతంత వచ్చిందనేది క్వాంటమ్ ఆఫ్ గ్రావెల్ తీస్తారు. అలాగే దానిపైన వేసిన లేయర్స్, సిమెంట్ అయితేనే సిమెంట్ లేయరు, బీటీ లేయర్ అయితే బీటీ లేయరు, ఒక క్యూబిక్ మీటర్కి ఎంత అవుతుంది అనేది ఒక లెక్క ఉంటుందండి. జాతీయ స్థాయిలోనే ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా ఒక అవగాహన ఖచ్చితం. అట్లాగే రైలు మార్గాలకు సంబంధించి ఇర్కాన్ అని వాళ్ళ రైల్వే సంస్థ ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా చేస్తారు ఈ రైల్వే మార్గాల నిర్మాణం. వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది, రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటుంది. అట్లాగే రాష్ట్రాల్లో ఉండే R&B వర్క్స్ చేసేది వాళ్ళు కాబట్టి భవనాలు, రోడ్లకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇరిగేషన్ కాలువలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ వాళ్ళ దగ్గర కూడా ఒక స్పెసిఫికేషన్స్ ప్లస్ రేట్స్ ఉంటాయండి. అంతేగాని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవటానికి ఉండదు. ఇప్పుడు మొన్న మీరు చెప్పారు, ఇది వైజాగ్లో 35,000కి వెళ్ళింది అని. అది రెగ్యులర్గా చేసిన వర్క్ కాదండి, అది చట్ట విరుద్ధంగా చేసిన వర్క్. ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అభ్యంతరం చెప్పినా కూడా వాళ్ళు ఆ కొండని తవ్వి కట్టారు. ఆ కొండకు తవ్విన గ్రావెల్ని తీసుకెళ్లి సముద్రంలో పోసారండి, వైజాగ్ సముద్రంలో. అదొక పర్యావరణ చట్టాల ఉల్లంఘన. రెండోది, సముద్రంలో గ్రావెల్ పోయటం వలన ఏమవుతుందంటే సముద్రపు అలల ఫోర్స్ మారిపోయి ఇప్పుడు రామకృష్ణ బీచ్ ఇప్పటికే పెద్ద ఎత్తున కోతకు గురవుతుంది అనేక సందర్భాల్లో. దాన్ని పోసినప్పుడు జిల్లా కలెక్టర్ని కూడా ట్రిబ్యునల్ పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చింది. నువ్వు అసలు కలెక్టర్వేనా, నీకు పర్యావరణ పట్ల కొంచెమన్నా అవగాహన ఉందా? అంత క్వాంటిటీ గ్రావెల్ తీసుకెళ్లి నువ్వు సముద్రంలో ఫలానా సాట పోస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయని కూడా హెచ్చరించింది. ఇప్పుడు అమరావతికి వద్దాం. అమరావతిలో కట్టుబడి జరుగుతున్న ప్రతిదీ కూడా ఇంజనీరింగ్ స్పెసిఫికేషన్స్ ప్రకారం, అంచనాల ప్రకారమే జరుగుతాయండి. ఇవన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్, అన్ని కొత్తగా వేస్తున్నాయే. గతంలో వేసిన వాటిని ఆల్టరేషన్ లో, దాన్ని ఎక్స్టెన్షన్ లో చేయటం అంటే ఒక రకం. ఇవన్నీ కూడా క్వాంటిటీస్ అన్ని ఫుల్ గా వాడుకుని చేయాల్సిన పనులు కాబట్టి కొంత ఎక్కువ డబ్బు తీసుకుంటుంది. అది
కానీ ఎక్కడికి పోదండి. ప్రతి క్యూబిక్ మీటర్, ప్రతి ఇంచ్ కూడా మెజర్మెంట్స్ లోకి వస్తుంది. అన్ని కూడా కాంపాక్టెడ్ క్వాంటిటీస్ ఆడిటింగ్ వాళ్ళు చూస్తారు. అంతే తప్ప హైదరాబాద్ లో కేసీఆర్ గారు కట్టిన సెక్రటేరియట్ మన అందరం చూస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం, అది కూడా ముందు 600 కోట్లు అనుకున్నారండి. దాదాపు 1200 కోట్లకు కూడా వెళ్ళింది. అది ఇవాళ 15,000 రూపాయల దాకా పడింది. కానీ మొన్న ఈ మధ్య పెచ్చులు ఉండటం, తర్వాత వర్షం వస్తే వర్షం పట్టడం కూడా ఎన్ని జరిగినాయి. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఏంటంటే ఇట్లా గనక ఉల్లంఘనలు జరిగినాయి అనుకోండి ఎక్కడన్నాను, ఇంజనీరింగ్ నామ్స్ కన్నా ఎక్కువ అవన్నీ కూడా ఖచ్చితంగా ఆడిటింగ్ లో పట్టుకుని ఆయా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రభుత్వం కాదు. కాబట్టి ఏ అధికారి కూడా తను ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి ఎవరు తెచ్చుకోడు. దాన్ని అన్నింటినీ కూడా రికార్డ్ చేయాలండి. మెజర్మెంట్ బుక్ అని ఉంటుంది, MBA అంటారు. ఆ MBAలో ఏ రోడ్డు ఎక్కడెక్కడ ఎంత ఉంది, ఎంత ఎలడుపు ఎత్తు ఉంది, ఎంత క్వాంటిటీ వాడారు అని అన్ని రేట్లతో సహా వేసి పెట్టారంటే అది ఉరితాడు లాంటిదే. ఎప్పుడు ఎవరైనా సరే ఆ MBA పుచ్చుకుని వెళ్ళి కొలత వేశారనుకోండి, ఆ కొలతలకి విరుద్ధంగా ఉందంటే అతని జవాబుదారీతనం అవుతుంది. అట్లాగే ఇప్పుడు అక్కడ పార్లమెంట్ కట్టారు కదండి, పార్లమెంట్ కట్టింది సాధారణ భవనాల్లాగా దాన్ని భావించడానికి వీలు లేదు. అది ఏంటంటే అది ఒక చరిత్రాత్మకమైన భవనం అండి. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆ స్థాయి ఉందాతనాన్ని కల్పించాలంటే కూడా మామూలుగా ఏదో 4,000లో 3,000 అవ్వదండి. అది కూడా 15,000 పైన అయ్యింది అని, సుమారు 19,000 దాకా వెళ్ళింది. అదే అన్న ఇప్పుడు అది ఆ ఉందాతనం ఉండాలంటే ఇప్పుడు గతంలో పాత పార్లమెంట్ భవనం బ్రిటిష్ వాళ్ళు కట్టిన భవనం మొన్నటి వరకు కూడా ఒక రాజస్వం ఉట్టిపడతా అందులో పార్లమెంటు అనేక విదేశ అధ్యక్షులు వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం కానీ జాతికి సంబంధించిన ఒక ఆత్మగౌరవ సూచికండి అవి. అట్లా చూడాలి తప్ప ఏదో చిల్లర భవనాలలాగా వాటిని కడితే ఐకానిక్ భవనాలు కట్టాలి. ఎందుకనంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉండొచ్చు, రేపు ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రాల్లో ముందుండే రాష్ట్రం. ఎందుకంటే దానికి ఆ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, తర్వాత డ్రైవింగ్ నేచర్ ఉంది, అంటే డైనమిక్ గా ఉంటారు అక్కడ ప్రజలు. ఇప్పుడు పంజాబ్ హర్యానాలో ఎలాంటి రాష్ట్రమో ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి ఎంటర్ప్రెన్యూర్ నేచర్, అంటే ఒక డైనమిక్ నేచర్ ఉన్న రాష్ట్రం. కాబట్టి అటువంటి స్థాయి భవనాలు కట్టాలనే తప్ప ఏదో భవనాలు కట్టేస్తే వాటికి మామూలు ప్రైవేట్ భవనాలకి ఏం తేడా ఉంటుందండి. ఇప్పుడు ఒక ఊర్లో గ్రామం ఎలిమెంటరీ స్కూల్ కట్టడం వేరు, అది కనీసం. కానీ ఒక అసెంబ్లీని ఆ స్థాయిలో కట్టితే పద్ధతిగా ఉండదండి. ఎందుకంటే అది ప్రజల కోసం చట్టాలు చేసే కొన్ని శతాబ్దాల పాటు, కొన్ని 100 సంవత్సరాల పాటు అయినా ఉండాల్సిన వ్యవస్థ అది. రాష్ట్రం గర్వంగా చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఇప్పుడు మరి ఆయన అంబేద్కర్ విగ్రహం జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎత్తున ఎందుకు కట్టించాడు? ఆ 15 ఫీట్లో 20 ఫీట్లో కట్టొచ్చు కదా. ఇవన్నీ కూడా ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన విషయాలు కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టు ఉండాలి. అది ఇప్పుడు మొన్న పొట్టి శ్రీరాములు అమరజీవి దానికి 6 ఎకరాలు కేటాయించారు. ఎందుకు కేటాయించారు? ఆ స్థాయి వ్యక్తికి స్మారక నిర్మాణాలుగా కట్టాలంటే వాటికి ఆ ప్రాధాన్యత ఇవ్వాలి, లేకపోతే అవమానించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ భవనానికి ఎంత అయిందో ఇప్పుడు ఇక్కడ కూడా మహా ఉంటే 7,000 అవుతుందండి. 200 అటో ఇట్లో అవ్వచ్చు. ఎందుకంటే రోడ్లు వాళ్ళు వేసి మళ్ళీ రేపు గుంటలు పడే పరిస్థితి ఉండకూడదండి. ఒక్కసారి ఒక రోడ్లు వేసేసారంటే అలాంటి భవిష్య నగరానికి వన్స్ ఫర్ ఆల్ గా ఉండాలి. మళ్ళీ రెండో రోజు వచ్చి గుంటలు పూడ్చే కార్యక్రమం పెట్టుకోకూడదు. అట్లాంటి క్వాలిటీతో వేస్తారు. ఎందుకంటే ఇక మిగిలిన ప్రభుత్వ శ్రద్ధ అంతా పరిపాలన మీద, ఇతర అంశాల మీద, ప్రజల సంక్షేమం మీద ఉండాలి. కానీ వేసిన రోడ్లకి మళ్ళీ రీకార్పెటింగ్ చేసుకునేటట్టు చేయొద్దు కదా. ఇప్పుడు ముందు అన్నారు మొన్న కట్టిన తాత్కాలిక భవనాలు అని అన్నారు కదండి, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది కదా. 12 ఏళ్ల నుంచి నడుస్తున్నాయా లేదా? నడుస్తున్నాయి. తర్వాత ఇంకోటి, రేపు వేరే భవనాల్లోకి వెళ్ళినా ఈ భవనాలు కూడా ఉపయోగపడతాయి. తాత్కాలిక భవనాలు అంటే ఏమి వెంటనే పీక్ అవతల పారేసి ఏం కాదు. అది కట్టింది కూడా షాపూర్జీ పలోంజీ అని టాటా సంబంధించిన సంస్థ. అది హైకోర్టు జిల్లా కోర్టు అవుతుంది, సెక్రటేరియట్ ఏమో దేనికైనా ఉపయోగించుకోవచ్చండి. అట్లా దేనికైనా ఉపయోగించుకోండి. లేకపోతే కమిషనరేట్ గా వాడుకోవచ్చు, పూర్తి స్థాయి కమిషనరేట్ గా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ గా వాడుకోవచ్చు. అట్లా ఇవన్నీ కూడా పరిపాలన సంబంధమైన కట్టారు. చాలా శాఖలకు సంబంధించిన ఆఫీసులన్నీ అద్దె భవనాలు ఉంటాయి. తర్వాత ఇంకోటి అసెంబ్లీ హాల్ ఉందనుకోండి, అసెంబ్లీ హాల్ రేపు మీటింగ్ హాల్స్ కి అట్లా 2-3 పార్ట్లుగా చేసుకుని కాన్ఫరెన్సెస్ హాల్స్ గా మార్చుకుంటే బయటకు వెళ్ళి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతకుముందు ప్రజావేదిక మంచిది కట్టారు, కానీ అదేమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మర్నాడే 24 గంటల్లో కూల్చేశాడు. అట్లాంటివన్నీ కూడా ప్రజలకి హంగు, ఏదైనా ప్రజా సామూహికంగా చేసే ప్రోగ్రామ్స్ కి అట్లాగే వాడుకోవచ్చు. అంతే లేదు ఒక హాస్పిటల్ గా వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. అసలంటూ జుట్టు అంటూ ఉంటే కొప్పు ఎలా అయినా చుట్టుకోవచ్చు అండి. ఉండ భవనాలను ఎట్లయినా ఉపయోగించవచ్చు. అసలు పడగొట్టిన భవనాలను ఏం చేస్తున్నాం?
ఇప్పుడు ప్రజావేదిక శిథిలాలను ఏం చేయాలి? పెట్టే మనసత్వం ఉండాలి, కానీ ఒక ముద్ద పెట్టడంలో ప్రజావేదిక శిథిలాలు కూడా ఎత్తకుండా చరిత్రకి ఒక గుర్తుగా పెట్టి ఉంచారు వాటిని. జగన్ విధ్వంసానికి గుర్తుగా ఉంచారు. ఉంచాలి కూడా అండి. ఎందుకంటే అటువంటి పాలకులు వస్తే ఏం జరుగుతుందో అనేది ప్రజలకు ఒక గుణపాఠంగా దాని చుట్టూ హై లెవెల్ ఫెన్సింగ్ వేసేసి వాటిని అట్లా బందోబస్తుగా అంటే కాపాడాలండి. బోర్డు పెట్టాలి. పలానా రోజున కూల్చేశారు, ఇంత ఖరీదుతో కట్టిన భవనం, అంతకుముందు అది ఎలా ఉండేదో కూడా దాని ఫోటో కూడా ఒకటి పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందనేది కూడా. పోతే పోయింది, ఆ స్థలం పోయింది, మెటీరియల్ పోయింది. అలాంటి విధ్వంసం అంటే ఎటువంటి, ఇప్పుడు సపోజ్ జపాన్ మీద అప్పుడు బాంబులు పడింది చూసారా, అలాంటి విధ్వంసం ఇది కూడా మానవుడు చేసిన ఒక విధ్వంసం. సార్, మామూలుగా ప్రైవేట్ వ్యక్తులు అపార్ట్మెంట్ కట్టినా ఇంకోటి కట్టినా స్క్వేర్ ఫీట్ లెక్క చెప్తారు వాళ్ళు. స్క్వేర్ ఫీట్ 2,500 3,000 2,500 సుమారు ఖర్చు అవుతుంది. ఇది చదరపడుగు 6,900 అంటే చాలా తక్కువ రకంగా. అంటే చదరపడుగులో ఈ మౌలిక సదుపాయాల ఖర్చు ఇమిడి ఉంటుంది, అన్ని కలిపి అండి, అది విడిగా కాదు. రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, దానికి సంబంధించిన అన్ని ఫర్నిచర్ అన్ని కలిపి అప్పుడు దానికి వస్తుంది. అంతేగాని ఇప్పుడు రేపు వైజాగ్ కూడా ఎస్ఎఫ్టీ తీయాలంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టారో తెలుసుకుని డివైడెడ్ బై అక్కడ కట్టిన భవనాల ఫ్లింత్ ఏరియా, ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా వేస్తే అప్పుడు ఎస్ఎఫ్టీ ఎంత వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ అంత ధైర్యం ఉంటే దానికి సంబంధించిన ప్రకటన బయటకు వాళ్లే చెప్పాలండి. అప్పుడు ప్రభుత్వం అవునో కాదో చెబుతుంది. అప్పుడు ప్రజలకు కూడా అర్థం అవుద్ది వీళ్ళు ఏం చెబుతున్నారు, ఏం చేస్తున్నారు. పోనీ అదేమన్నా పనికొచ్చే భవనాల్లో కట్టినాయి అంటే అది కూడా కాదు. ఎందుకు కట్టారో కూడా చెప్తే బాగుంటుందండి. అంతేగాని గోడసాటి నుంచి రాళ్లేసి మేమేదో ప్రజల్ని తప్పుదావ పట్టిస్తాం అనుకుంటే ప్రజలు తప్పుదావ పట్టరండి. ఎవరి మనసులో ఏముందో ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ప్రజలను అర్థం చేసుకోలేకపోయాడు, కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి చాలా బాగా అర్థం చేసుకున్నారండి. మొన్నటితో ఎప్పుడైతే ఈ మావి గన్ పెట్టాడో, తర్వాత లోక్సభలోను రాజ్యసభలోను దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానిస్తే మేము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వ్యతిరేకించి దేశంలో జాతీయ స్థాయిలో ఈ 2 సభల నుంచి వాకౌట్ చేశారండి. అసలు సొంత ఇంటి మనుషులే ద్రోహం చేస్తే మిగిలిన వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ న్యాయం ఉంది ఇక్కడని అమరావతి తరపున. అమరావతి పేరు బలం అలాంటిది. అందుకే ప్రజలు ఎప్పుడైతే ఇతను మావి గన్ అని పెట్టాడో, అమరావతి లాంటి పవిత్రమైన ప్రదేశాన్ని ఆ పేరును కూడా నువ్వు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడతలేదంటే మా పట్ల నీకు ఎంత విద్వేషం ఉందనేది ప్రజలు గ్రహించారండి. నిన్న తప్పించుకోలేకపోయాడు. తను బయటపడ్డాడు, పార్టీ బయటపడింది, తన విధానం బయటపడింది, తన వైఖరి బయటపడింది, స్వభావం బయటపడింది. కాబట్టి ప్రజలు ఇన్ని బయటపడిన తర్వాత తెలుసుకోలేనంత అమాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే కాదు. ఇప్పుడు కవర్ చేసుకోలేక నానా ఇబ్బంది పడుతుంది. ఇక కవర్ చేసుకోవడానికి కూడా ఉండదండి. ఒక్కసారి ఒక మనిషి వ్యక్తిత్వం బయటపడిన తర్వాత 100 చెప్పినా నువ్వు దొంగవే. అమరావతి నిర్మాణ ఖర్చుల మీద జగన్ రెడ్డి మాఫియా చేస్తున్న విష ప్రచారం ఖండిస్తూ వాస్తవ లెక్కలను బయటపెట్టిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.